ఒకటి ఈ మాట మరలా ఇక్కడ చెప్తున్నాను, చాలా మంది కష్టపడతలేదు అన్నారు. ఎందుకు కష్టపడతలేదు అని అడిగాను. కష్టపడింది ఏది లేదు. నీ చేతి పనిని ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు. కష్టపడితే దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే సార్ చెప్పాను, ఇస్సాకు విత్తన ప్రతి విత్తనాన్ని దేవుడు 100 రెట్ల ఫలం, ప్రతి దానికి 100 రెట్ల ఫలం. యూ హ్యావ్ టు డూ ద బెస్ట్, బట్ ఈస్ ఇట్ వర్త్ ఇట్? ఈస్ ఇట్ వర్త్ వాట్ యూఆర్ డూయింగ్? నువ్వు చేసేది వర్త్? ఈరోజు చాలా మంది భార్యలు అంటారు, ఇంకా ఏ మాత్రం నేను భరించలేను, ఇదంతా అవసరమా? చాలా మంది అంటారు గివ్ అప్, లీవ్, క్విట్. కానీ అలాంటి వారికి చెప్తాను భార్యలకమ్మా, ఫైటింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ వర్త్. ఫైటింగ్ ఫర్ యువర్ హస్బెండ్ ఈజ్ ఆల్వేస్ వర్త్. ఒకరిని ఒకరు బలపరచుకోవాలంట. ఇద్దరు, ఒకరు పడితే ఒకరు లేపుతారు. ప్రసంగి 4లో చూస్తాం. ఒకరు పడినప్పుడు ఒకరు లేపుతామంట. ఒక్కరు కష్టాయిస్తాం కానీ ఇద్దరు కష్టాయిస్తాం అధికమంట. ఒక్కడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని అంట. వాట్ అన్ ఈక్వేషన్! నాకు ఎప్పటికీ ఆ మ్యాథ్స్ అర్థం కాదు. ఒక్కడు 1000 మందిని అంటే ఇద్దరు 10,000 మంది ఎలాగవుతుంది? యు సీ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యూనిటీ.